जय श्री यहोवा देवन की, जय श्री मेरी माता को, जय श्री जयभीम युवजन नाट्य कला मंडल वाరికి लक्ष्मी देवी అదిగో అదిగో వస్తున్నాడు రాకేష్. ఇతని పేరు చెబితే సప్త సముద్రాలు ఉప్పొంగుతాయి, ఆకాశంలో మేఘాలు కనిపిస్తాయి. ఇతడే మాఫియా మాఫియా కింగ్. ఈ మాఫియా సామ్రాజ్యంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ దేశాలనే మరగడలాడిస్తున్నా ది గ్రేట్ మాఫియా డాన్ రాకేష్. రాకేష్ ఏ రాకేష్ రాకేష్
ఒకవైపు మాఫియా, మరోవైపు అమ్మాయిల పిచ్చి. తన కంటపడ్డ ఏ అమ్మాయిని వదిలిపెట్టడు. ఎదురు తిరిగితే హత్యలు చేయడం వీడి వంతు. రాకేష్ ఏంద్రా హలో మిస్ బంగారం, ఎవరు నువ్వు? దివి నుండి భూమికి దిగొచ్చినా అప్సరసలా ఉన్నావు. ఈ రాకేష్ కోసమే ఆ దేవి నేను పంపినట్లున్నాను. హలో మిస్టర్, ఎవరు నువ్వు? ఏంటి నీ పిచ్చి మాటలు? మెంటల్ హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చిన ఉన్నావే. కాదంటే నేను వెళ్ళేది ఆ మెంటల్ హాస్పిటల్. నేను ఎలా ఉంటే నీకెందుకు? ఇక్కడ నుంచి దయచేయండి. అలా బస్ బుస్లాడుతున్నావంటే నీ కాడ చాలా సరుకుందా. వీడి కోసం ఎదురు చూస్తున్నా. రేసి నీ పేరు అప్పలమ్మ. అలకాపల్లి అప్పలమ్మ. నీలాంటి పేరు కూడా చాలా బాగుందా. మిస్టర్ మిస్టర్ కాదు మిస్ రాకేష్. రాకేష్ మిస్టర్ రాకేష్, ఒంటరిగా ఉన్న ఆడపిల్లతో ఇలాగేనా మాట్లాడేది? నేర్పిస్తే నేర్చుకుంటా మిస్. మొగల్పుల సువాసంతో రగిలిపోయే నీ అందాన్ని చూస్తుంటే ఉంది. మిస్టర్, ఈ రోజు గురించి నీకు పూర్తి తెలియక రెచ్చిపోతున్నావు. రోజా, వాట్ ఏ స్వీట్ నేమ్. పేరు కూడా చాలా బాగుంది. ఇలాంటి అందమైన బొమ్మలతో ఆట పాట రెండూ నాకు ఇష్టమే. నీకు ఇష్టమైన లేడీస్ ఎవ్వరు లేరు, వెళ్ళి వేరే చోట ట్రై చేసుకో. అందమైన గులాబీ తోటని వదిలిపెట్టి ముళ్ళ పొదల గడ్డకే నేనే పిచ్చివాడిని కాదు. ఇలా గొడవ చేస్తుంటే నలుగురిని పిలిచి నీకు దేహశుద్ధి చేయాల్సి వస్తుంది బ్రదర్. కంటి కోసం మగ్గిపోతున్నా నీ కన్నెక్కడికి అన్నతనంతో మోక్షం కల్పిస్తా. అనుభవించి నా కోరిక నరసింహ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ డ్యూటీని దైవంగా భావించి కర్తవ్య నిర్వహణలో సైతం లెక్క చేయకుండా రౌడీల గుండెల్లో గుబులు పుట్టించే బుల్లెట్ నరసింహ.
పూర్తిగా తెలియక వచ్చేట్టున్నావు. ఏ రాకేష్ ఇలాంటి రాక్షసులే మార్చడానికి ఈ రాక్షసులే సింహ నరసింహాన్ని ఈ రోజు నుంచి నీ ఆగలేకపోతే మంచిది. ఆ చేతులు బలైపోతావురా. ఏ సింహ నువ్వు కొత్తగా వచ్చావు, మాట్లాడుకుంటున్నావురా. సవాల్ సవాల్ చేస్తున్నావు. ఏ రాకేష్ ఇప్పటి వరకు డబ్బు కమ్ముడిపోయి పోలీస్ ఆఫీసులో చేతులు కలిపి వచ్చినట్టు ఆడుకున్నారు. ఈ రోజు నుండి ప్రతిరోజు ఎమ్మగండ మేరా మా శక్తి సామర్థ్యాలు తెలియక నువ్వు అలా రెచ్చిపోతున్నావురా. మేము తెలుసుకుంటే సిటీ నుండి నిన్ను ట్రాన్స్ఫర్ చేయగలను. నాలాంటి దమ్ము గల పోలీస్ ఆఫీసర్ ఎదురుగా నీకు దమ్ము మిగిలాక చేస్తారు. నీకు చేత అయింది అది నేను తలుచుకొని నిన్ను అనుకుంటా చేస్తే నువ్వు ఇప్పుడే ఇక్కడే సచ్చిన శవంలా మారుతావురా. ఈ స్థితిలో మాతో ఢీక్కునే మగాడు మడగాడు ఎవడు నేను సచ్చిన శవంలా మారాలంటే మెత్తాడురా. తలబెట్టినవాడు ఈ రేఖతో గొడవ పడినవాడు ఎవడైనా అర్థం కావాల్సిందే. సింహ ఈ నరసింహని వాడితో చెప్పు. ఈ రోజు నుంచి సమరం స్టార్ట్ అవుతుంది. మీ దొంగ వ్యాపారాలు పబ్బులు అన్నిటిపై రైడ్ చేయిస్తా. సెంట్రల్ జైలు పంపించి చెప్పకూడదు పంపించకపోతే నరసింహనే కాదురా. నరసింహ ఈ రక్త పోలీసు అంతరంగం మొత్తం ఆ చేతిలో ఉంటే ఒక్కడి వల్ల ఏమవుతుందిరా. చూపిస్తా, చేసి చూపిస్తా. నీకు శివారెడ్డి గారికి దారేంటో చూపిస్తా. ఓకే ఓకే కమిషనర్, నా పొలిటికల్ పవర్ గెలుస్తుందో కాకి పవర్ గెలుస్తుందో చూస్తా. మరలా వస్తా, నీ అంచు చూస్తా, ఆడుకుంటా. ఇక్కడ ఉంది ఎవరనుకున్నారా? ఏసీపీ నరసింహ. వరకు ఈ సిటీలో గాని రాష్ట్రంలో గాని ఆడవాళ్ళ మానానికి గాని ప్రాణానికి గాని ఎటువంటి హాని జరగనెవరు. నరసింహ సమయానికి వచ్చి ఆ పిచ్చడి బానుండి నన్ను కాపాడవు. అది సరే, ఏంటి ఈ కొత్త గెటప్ ఎవరికి తెలియకూడదా? రోజా మీ అందరికి సడన్ సర్ప్రైజ్ చేద్దామని ఈ రోజే ఫస్ట్ డే డ్యూటీ జాయిన్ అయ్యా. మన అమరావతి రాజధానికి కమిషనర్ గా వచ్చా. అంటే అలాంటి లేడీస్ ఈ ప్రాంతంలో ప్రశాంతంగా తిరగచ్చు అన్నమాట. నీ రాకతో రౌడీల గుండెల్లో అలజడి మొదలవుతుంది చూడు. అవును, కానీ ఈ రాజకీయ నాయకులు సక్రమంగా డ్యూటీ చేయించుకోండి. ఈ రాకేష్ గారికి శివారెడ్డి గారి సపోర్ట్, వాడికి టైగర్ గారు, వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేస్తే చిన్న చిన్న రౌడీ ఆడాలు తగ్గిపోతాయి. అవును నరసింహ, మొన్న ఎవడవాడు సత్యంట నన్ను నానా గొడవ చేశాడు. నాన్నలను పట్టుకొని వాడి పని పట్టాలి. రోజా వాడి సంగతి నాకు వదిలి, వాడిని స్టేషన్లో వేసి నాకు తగిలిస్తే కుక్కురుమలకుండా కూర్చుంటాడు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నాకేమింది బాబు, ఇదిగో ఇలా ఖాళీగా ఉన్నాను. మీరు మాత్రం చక్కగా జాబ్ చేసుకుంటూ ఉన్నారు. మీరు చాలా బిజీ కూడా అయిపోయారు. రోజా అందానికి అన్నా, చదువుకి చదువు, హీరోయిన్ గా ట్రై చేయబోయావా? మాకెందుకండి అలాంటివి. మీలాంటి వాళ్ళు హీరోగా ట్రై చేస్తే మంచిదని నా అభిప్రాయం. మాలాంటి హీరోకి మీలాంటి సరైన అమ్మాయి దొరకాలి కదా. వెతకాలే కానీ ఎక్కడొక చోట పుట్టే ఉంటుంది. నాకంటే అందమైన అమ్మాయే దొరుకుతుంది. రోజా నీ స్నేహంతో నాలో కొత్త ఆశలు తీరించాయి. నాలో ఏదో తెలియని భావన నన్ను ఎప్పుడెప్పుడు ఉక్కిరి చేస్తున్నాయి.
అంటే తమరు మీరు ప్రేమలో పడ్డట్టున్నారు. అవును రోజా, ఆ ప్రేమ దేవత ఎవరు త్వరలోనే చెప్తా, మళ్ళీ వస్తా. నరసింహ, నీ కలల యువరాణి నేనే కావాలి. స్వాగతం నీకే సుమా ఈ జీవితం నీకోసమే పుట్టాను పిల్లలదే మరొక్క మరము మా మాట మనస్సు ఉంటుంది అదే పర్యదని మాటే స్మరిస్తుంది నడివేయే నిలబడగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే ఈ హాయి చెదరదుగా నా చెదరగా నువ్వు చెదను చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి చిగురి పందిరై బ్రతుకే విరపూసే మనస్సు పదే పదే నీ మాటే స్మరిస్తూ ఉంటుంది నా ప్రాణుల సుస్వాగతం నీవే సుమా నీ జీవితం తడబాటే నడతనగా నీరటగా నన్ను వెక్కి రాగా సంతోషం సాక్షిగా ముఖ భాష వింటున్నా మరొక్క మరను అమ్మతే మనస్సు ఉంటుంది స్వాగతం నీకోసమే పుట్టాను నా పిల్లలదే మరొక్క మరము
మనస్సుకుంటుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది వచ్చాడు శివారెడ్డి. అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. వెనక్కి వెళ్ళిపోవాలి మగవాళ్ళంతా. మహిళలకు అవకాశం ఇవ్వండి. మగవాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయి నిలబడాలి. సర్దండి ఆ బాక్సులో కూడా. బాయ్ రాండి అక్కడ ఆ బ్యారికేడ్ దగ్గర వెనక రండి. మొత్తం ఆ చిన్న పిల్లల్ని అందరిని వెనక్కి పెట్టండి. పరశురాం, ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు చూడలేక ఈ పేద ప్రజల కోసం రక్తం చిందిస్తూ ఒక విప్లవకారుడుగా మారి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తున్న సంఘ విద్రోహ వ్యక్తుల్ని అంతమొందించడానికి ప్రజల రంగంలో కాలు పెట్టిన విప్లవ సింహం పరశురాం. పరశురాం శివారెడ్డి దొంగ ఓట్లు వేయించుకుని ట్రిక్కింగ్ చేయించుకుని గెలుస్తావని తెగ సంబరపడిపోతున్నావు. ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రజల రక్తంతో ఆటలు కలలు కట్టినావు. నీ కళ నెరవేరదని చూపించడానికి వచ్చా. ఎవరు దగ్గరికి వచ్చి నాకే శ్రీరంగ నీతులు చెప్తున్నావు. నా చేతిలో చచ్చిపోయాను. సరదా పడుతున్నావు. నువ్వు చేసేసిన వ్యాపారాలు బయట పెట్టి నిన్ను నడి రోడ్డు మీద నడిపించాలని నాకు చాలా చాలా సరదాగా ఉందిరా. కాకిలో కారు పూటలు కూస్తున్నావు. కయ్య సంఖ్యలోనా నిన్ను నిమ్మతానే అరెస్ట్ చేయించే వరకు నిద్రపోరా పరశురా. పరశురాం పద్ధతి మార్చుకో. ఈ శివారెడ్డి తలుచుకుంటే నిన్ను శాశ్వతంగా నిద్రపోయేలా చేస్తా. అదే కెపాసిటీ తీసుకుంటూ జీవితంలో వెదగొట్టడానికి రక్తం నుండి పుట్టిన శక్తేరా పరశురాం. రే పరశురాం, మర్యాదగా నాతో చేతులు కలిపి నిన్ను కోటేశ్వరం చేస్తా. ఆ వ్యాపార ప్రజల కోసం నీ ప్రాణాలను కూడా తీసుకుంటావు.
నీలాంటి రాజకీయ నాయకుడిని కాదురా నేను. నీతో నీతో చేతులు కలపడానికి, నీ పొగర పెంచడానికి నేనొచ్చా. నువ్వు నా కాలి గోటిని కూడా కదిలించలేవు. అంగబలం, అర్థబలం, అన్నిటికీ మించిన రౌడీజంతో ఈ రాష్ట్ర రాజకీయ చతురంగంలో రారాజులా వెలుగొందుతున్నా. నువ్వు ఎవరు నన్నాపడానికి అడ్డు వచ్చినావని అడ్డంగా నరుకుతా. అవును, నీకు తెలిసింది అదే. ఎదురు తిరిగేవాడిని అట్ట మార్చడం, రౌడీలతో రిగ్గింగ్ చేయించడం, రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఆఫీసర్లే డబ్బుతో కొంటున్నావు. తమ్మునికి లెక్క దొంగదారులు గెలవాలని అలాగే కంటున్నా శివారెడ్డి. నీలాంటి కుర్ర కుంకల్ని నా రాజకీయ అనుభవంలో చాలా చాలా మందిని చూసా. మీ యొక్క ఒకమైన నన్ను ఏమీ చేయలేరు. ఈ రాష్ట్ర రాజకీయ చదవంగా మొత్తం నా గుప్పెట్లో ఉంది. నన్ను ఎదిరించే మగాడు ఎవడు లేడు. శివారెడ్డి, నిన్ను ఏం చేయలేని నువ్వు ఎర్రవేగుతూ ఉండు. ఏదో ఒక రోజు నీ ప్రజల చైతన్యం తీసుకొస్తాడు పరశురామ్. ఆ రోజు నీ పాపం పండి అలా అలా ఆవేశానికే బలైపోతావురా. నువ్వు అంటున్నది జరగడానికి ఇది ద్వాపర యుగం కాదు, కలియుగం. ఒకరిని ఒకరు దోచుకునే కంప్యూటర్ యుగం. అయినా డబ్బు తీసుకొని ఓట్లేసి ఈ గొర్రెల మందలాంటి జనం ఉన్నంత వరకు మా లాంటి రౌడీ రాజకీయ నాయకులు సాగుతూనే ఉంటాయి. ఆపడానికి నువ్వెవరురా? అవునరా, నేను ఒక్కడే. అల్లూరి ఒక్కడే, భగత్ సింగ్ ఒక్కడే. ఇలా ఇలా ఒక్కొక్క సింహాల మారి నీ అంతు చూస్తారు. ప్రవర్తించడానికి రౌడీ పులెట్ ఆయుధం వస్తుంది. నీలా చాలా మంది నాతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదే గదికి పట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో, బ్రతికిపోతావు. శివారెడ్డి, నిన్ను నేనేం చేయలేని శివారెడ్డి. ఇన్ని రోజులు చేస్తున్న అక్రమాలు దౌర్జన్యాలు ఆపేవాడే లేడని నువ్వు ఎర్రవీగుతున్నావురా. ఈ రోజుతో నీ ఆట కట్టిస్తా. పిల్లకుంకా నీలాంటి వాళ్ళని తల నరికి నా పెంపుడు కుక్కకి ఆహారంగా వేస్తా. నీలాంటి రౌడీల అంతం చేయడానికి, రౌడీల భర్తం పట్టడానికి ఈ రాక్షసంలో అడుగు పెట్టారా ఈ పరశురామ్. మళ్ళీ వస్తా, నీ అంత చూస్తా. బచ్చా కుంకుమ మతి చెడగొట్టాడు. వచ్చి నన్ను కూల్చే.
సోనియా 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 స్వీట్ స్వీట్ సోనియా రేగు తొందరలేత వయసు చూడు సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రేగు తొందరలేత వయసు చూడు ఘాటుల రెండు టైపు నీకు దొకటి నాకు దొకటి రెండిట్లో ఎత్తి నీకు ప్యారు Sometimes sweet is sweet, sometimes not right. ఇలా కళ్ళని చూసి చేసే గురువావైపు సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రేగు తొందరలేత వయసు జోరు కట్టులో రెండు టైపు నీకు దొకటి నాకు దొకటి రెండిట్లో ఎత్తి నీకు ప్యారు Sometimes sweet is sweet, sometimes not right. ఇలా కళ్ళని చూసి చేసే గురువావైపు పువ్వుని తడిపే చిరుగాలి పల్లె చిక్కిలేరు తడితే అది నీరు కొమ్మల్ని విరిచే సుడిగాలి మల్లె పొడి చేసుకుంటే అది నాటు మంచిగా మీద పడే చిరుకుల మళ్ళీ చిరు ముద్దులు పెట్టి శుద్ధి చేయడమే నీటు కసిగా మీద పడే ఉప్పెన మళ్ళీ చెయ్యి పైటని పట్టి చిత్తు చేయడమే నాటు ఈ కుల మీద పూని నేనే పొడి పెంచి ఆటలాడించనా మృదువైన ముద్దుల్లో సొగసే ఉందే మంచాల మాటలకి చోటే ఉందే మొత్తంకే కాకిట్లో ముంచేస్తా అమ్మడు సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రెండిట్లో ఎత్తి నీకు ప్యారు ఊరించే ఒడిలో పొంగే తల్లిలో గల్లి చక్కగా పిండిస్తుంటే పరుమాల పిలుపే కళ్ళల్లో మెరుపై గుండెల్లో సెగలే రగిలిస్తుంటే గిలికి సిస్టమ్ లేదే అప్పటికు లేదే మగతనం ఉంటే చాలే అట్టి పరదొస్తే వీరేట అను కాపేరేట ఎగమల్లన పుకారో నలిపేకపోతే అందము లేదే కసిలేని మోహం కాదే కొమ్మనితో వాదిస్తే అన్నందా కమ్మించి కాదిస్తే న్యాయం ఉందా సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రేగు తొందరలేత వయసు జోరు అటులప్పు రెండు టైపు నీకు దొకటి నాకు దొకటి రెండిట్లో ఎది నీకు ప్యారు Sometimes sweet is sweet, sometimes not right. ఇలా కళ్ళని చూసి చేసే గురువావైపు
సోనియా